హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీజీఎస్ ఆర్టీసీలో అయితే మనకు ఉద్యోగాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి రాత పరీక్ష ఫలితాలు అయితే విడుదలైనాయి. సో మరి ఎంతమంది రాశారు, ఎవరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి దీనికి ఫర్దర్గా ఎప్పుడు జరుగుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్గా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమైతే ఎవరైతే ఈ యొక్క టీజీఎస్ ఆర్టీసీలో మనకు మొన్న పడ్డటువంటి ఉద్యోగాలకు రాసినటువంటి వాళ్ళకైతే ఇది ఉపయోగపడేటువంటి వీడియో. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ కానీ ఎవరైనా కొత్త పీపుల్స్ కానీ నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీలో అయితే మనకు కొన్ని ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకు రాత పరీక్ష కూడా అయిపోయింది, మీకు అందరికి తెలుసు. సో కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి మనకి ఇప్పుడు రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఫర్దర్గా ఈ యొక్క రిజల్ట్ సంబంధించినటువంటి మరి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు జరగబోతోంది, సో అసలు ఎంతమంది రాశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి టీజీఎస్ ఆర్టీసీ, ఓకేనా, టీజీఎస్ ఆర్టీసీలో సంబంధించి మనకు ఇందులో మెయిన్గా మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ అండ్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, ఓకేనా. మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మనకు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యింది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు మార్చి 29వ తేదీన అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు అందరికి తెలుసు. సో మార్చి 29కు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది, ఓకేనా, మీకు అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ గారు వివి శ్రీనివాసరావు గారు అయితే ఈ యొక్క రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటుగా వారి యొక్క వ్యక్తిగత ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాసినటువంటి ఓఎంఆర్ షీట్స్ను కూడా ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మనకు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ మార్చి 29న కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి బోర్డు ఎవరు నిర్వహించారంటే రాష్ట్ర పోలీస్ నియామక మండలి యొక్క ఉద్యోగాలను అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. రిజల్ట్స్తో పాటుగా మీ యొక్క రాసినటువంటి ఓఎంఆర్ స్కాన్ కాపీస్ని కూడా వీళ్ళు ఆన్లైన్లో పెట్టడం జరిగింది, ఓకేనా. మనకు సంబంధించినటువంటి ఓఎంఆర్ స్కానర్డ్ కాపీస్ ఉంటాయి కదా, సో అవి కూడా మీకు ఆన్లైన్లో ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే, మీరు వీటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క లాగిన్ ద్వారా అయితే మీరైతే వీటిని చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వీటిలో మనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ యొక్క రిజల్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అందులోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలో వచ్చే విభాగంలో దాదాపు మనకు ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారంటే దాదాపు మనకు 15,796 మంది అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ఎంతమంది పాస్ అయ్యారంటే దాదాపు మనకు వచ్చేసి 9,377 మంది పాస్ అయ్యారు, ఓకేనా. సో దాదాపు ఎంత అంటే 59.36% అయితే పాస్ అవడం అయితే జరిగింది. సో 15,796 మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే 9,377 మంది అయితే మనకు ఇక్కడ అర్హత సాధించారంటే మ్యాక్సిమం క్వాలిఫై అయ్యారు. దాదాపు 59.36% అయితే అర్హత అయితే సాధించడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ విభాగంలో దాదాపు వచ్చేసి మనకు 4,817 మంది అయితే మనకు ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. దాదాపు 2,755 మంది అయితే మనకు అర్హత సాధించారు. దాదాపు ఇక్కడ ఎంత అంటే 57.19% అయితే మనకు దాదాపు ఉత్తీర్ణులయ్యారు, పాస్ అయ్యారు అనమాట. మినిమం అర్హతతోటి పాస్ అయిపోయారు. సో ఈ యొక్క రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తీసుకుని మనకి ఇక్కడ ఎంపికైనటువంటి స్టూడెంట్స్కి అయితే దాదాపు మనకు 1:5 రేషియోలో అయితే వీళ్ళను ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. మనకు దాదాపు 1:5 రేషియో, ఒక జాబ్కి 5 క్యాండిడేట్స్ నుంచి చొప్పున మెరిట్ జాబితాను అయితే వీళ్ళు తయారు చేయబోతున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు మనకు ఈ నెల 16, 17 తేదీల్లో, సో ఏప్రిల్, సో గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్, ఏప్రిల్ 16 అదేవిధంగా 17 తేదీల్లో అయితే మనకు ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అంటే పీటీసీలో
ధృవపత్రాల పరిశీలన ఉందని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు అంబర్పేట ఉంది కదా, అంబర్పేటలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పీటీసీ ఉంది కదా. సో పోలింగ్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించనున్నట్లు దీనికి సంబంధించినటువంటి చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ లెటర్స్ ఈ నెల 12వ తేదీ నుంచి అయితే మనకు ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు అయితే మనకు వెబ్సైట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటిమేషన్ లెటర్ ఉంది కదా, ఓకేనా, ఇంటిమేషన్ లెటర్స్ కూడా మనకు ఆన్లైన్లో అయితే పెట్టారు. అంటే ఏప్రిల్ 12 నుంచి అయితే మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఏప్రిల్ 12 ఉదయం 8 గంటల నుంచి మనకు ఏప్రిల్ 15 అర్ధరాత్రి అంటే మ్యాక్సిమం 12 గంటల AM వరకు అయితే మనకు అంటే 11:40-59 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ఇంటిమేషన్ స్లిప్లను అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే కంపల్సరీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి పీటీసీలో అయితే మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. సో ఈ నెల 16 అండ్ అదేవిధంగా మనకు 17వ తేదీలో అయితే మీకు కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఇంటిమేషన్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడుందో చూసుకొని నిర్ణీత ధ్రువపత్రాలను తీసుకుని కంపల్సరీగా ఈ యొక్క అడ్రస్లో 16వ తేదీ ఉందా 17 ఉందా ఎప్పుడు ఉంటే అప్పుడు మీరైతే ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు కనుక సర్టిఫికేషన్ వెరిఫికేషన్కు అటెండ్ కాకపోతే మాత్రం మీ యొక్క డిస్క్వాలిఫై అయితే చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో ఇన్ టైంలో మీరు కనుక అటెండ్ కాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై కూడా చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మిమ్మల్ని అనర్హతగా అయితే కోల్పోతారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం, ఇంకేమైనా మీకు వేరే డౌట్స్ ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, అది కూడా రాస్తున్నాను. సో support@tslprb.in ఈ యొక్క దీనికైతే మీరు మెయిల్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెయిల్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉంది, అది కూడా ఇస్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళనైనా మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ తీసుకుంటే 9391005006 ఈ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఉదయం అంటే టైమింగ్స్ ఉంటాయి కదా మన జాబ్ టైమింగ్స్, ఆ టైంలో మాత్రం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకేమన్నా సందేహాలు ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మెయిల్ చేయండి. సో తప్పకుండా ఇంటిమేషన్ లెటర్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇవి మనకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే ఇంటిమేషన్ లెటర్లు అయితే అందుబాటులో ఉంటాయి. తర్వాత ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీకైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 16, ఏప్రిల్ 17వ తేదీలో అయితే జరగబోతుంది. సో అంబర్పేటలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, అందులో అయితే మీకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వెళ్ళి అయితే అటెండ్ అవ్వండి ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల ఫలితాల కోసం అయితే మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీరు అనుకుంటే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ వెళ్ళి డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ హాజరయ్యేటువంటి తమ అభ్యర్థులు తమ వెంట ఏమేమి తీసుకెళ్ళాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో మరి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, మీ వెంట ఏమేమి తీసుకెళ్ళాలంటే చూసుకుంటే ఇన్ కేస్ కనుక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి సో నేను షార్ట్కట్లో రాస్తున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళైతే తమ వెంట తీసుకెళ్తున్నటువంటి ఏమేమి పత్రాలు తీసుకోవాలి, కంపల్సరీ చెక్ లిస్ట్ ఉండాలి మీ దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చెక్ లిస్ట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్ కూడా ఉంటుంది మీ దగ్గర. సో అది కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది. సో అది కూడా డౌన్లోడ్ చేసుకొని పోవాలి తప్పకుండా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర, అప్లికేషన్ చేసినటువంటి ఫామ్ ఉంటుంది కదా, అది కూడా ప్రింట్ ఉండాలి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీ దగ్గర ఉండాలి. సో అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డ్, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా మీ దగ్గర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర వచ్చేసి మనకు మీ దగ్గర పాస్ అయినటువంటి సర్టిఫికెట్స్ అంటే స్టడీ సర్టిఫికెట్స్. సో స్టడీ సర్టిఫికెట్స్ మీకు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మీరు దేనికైతే ఎలిజిబుల్గా పెట్టారో ఆ ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర ఒరిజినల్ కాపీస్తో పాటుగా 2-3 జిరాక్స్ ఎట్లయితే మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్టడీ బోనాఫైడ్లలో చూసుకుంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ బోనాఫైడ్స్ అయితే మీ దగ్గర ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే మనకు
ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో చదివిన పక్షంలో 7వ తరగతికి ముందు వరుసగా 4 లేదా 7 ఏళ్ల నివాస ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు కొందరి దగ్గర ఉండయి, 1 to 4 కానీ 1 to 5 కానీ 1 to 3 కానీ, లేకపోతే దాని ప్లేస్లో మాత్రం కంపల్సరీ దానికి ముందున్నటువంటి 4 సంవత్సరాల రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని చాలా వీడియోలో చెప్పాము. స్టడీ బోనఫైడ్కి బదులు లేకపోతే స్కూల్ లేకపోయినా, స్కూల్కి మనకి రికగ్నేషన్ లేకపోయినా, ఇప్పుడు ఆ స్కూల్ లేకపోయినా కానీ కంపల్సరీ దాని ప్లేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది మనకు TSLR PRB ఫార్మాట్లో కూడా ఉంటుంది అనెక్సర్, లేదనుకుంటే TGPSCలో కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మాత్రమే తీసుకొని వెళ్ళాలి, అది మాత్రమే వ్యాలిడ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేని వాళ్ళు సేమ్ అదే ఫార్మాట్లో అయితే మీరు తీసుకోవాలి. స్టడీ బోనఫైడ్కి బదులుగా రెసిడెన్సీ సర్టిఫికేట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీటితో పాటుగా మనకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్స్, మస్ట్ ఇంపార్టెంట్. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర అయితే తప్పనిసరిగా ఉండాలి, ఓకేనా. ఇది రిజర్వేషన్ పరంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు అయితే ఎస్సీ గ్రూప్ 1 to 3 ఉపవర్గీకరణకు ఉండటం. మనకి ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా జరిగిన తర్వాత కొత్త క్యాస్ట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో కూడా మనకు 1 to 3 విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటే తీసుకోవాలి, ఓకేనా. బీసీ వాళ్ళైతే బీసీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకైతే 1 to 3 ఈ విధంగా డివైడ్ చేసినటువంటి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాలి. అది మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది, మీ రిజర్వేషన్ పర్పస్లో ఉపయోగపడుతుంది కాబట్టి అది తీసుకోండి. సో ఏప్రిల్ 1, 2020 తర్వాత జారీ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ లేదా బీసీ అభ్యర్థులు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లు అయితే సమర్పించాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బీసీ వాళ్ళైతే కంపల్సరీ NCL అంటాం కదా, నాన్ క్రిమిలేయర్. ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈ రెండు కూడా మనకు మీ దగ్గర ఉండాలి. అది ఎప్పటిది ఉండాలి, ఆ డేట్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1, ఓకేనా. ఏప్రిల్ 1, 2025, ఓకేనా. ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకున్నటువంటి NCL సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవి మాత్రమే ఇక్కడ వ్యాలిడ్ అవుతాయి. దానికన్నా ముందునే వ్యాలిడ్. గుర్తుపెట్టుకోవాలి, బీసీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు తప్పనిసరిగా మీరు NCL క్రైమ్ చేయాలనుకుంటే మాత్రం ఏప్రిల్ 1 తర్వాత తీసినటువంటి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ, లేదనుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఏప్రిల్ 1 తర్వాత 2025 తర్వాత తీసినటువంటి మాత్రమే వ్యాలిడ్. అంత ముందుకున్నది మాత్రం NCL సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ వ్యాలిడ్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు తప్పకుండా, లేదంటే మీ రిజర్వేషన్ అయితే మీరు కోల్పోతారు, ఓకేనా. అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కంపల్సరీగా డిశ్చార్జ్ బుక్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి అవి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న వారైతే సంబంధిత అథారిటీ జారీ చేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్తో పాటుగా ఇతర ఏమైనా సంబంధిత ధ్రువపత్రాలు, ఒరిజినల్స్ మరియు 2 సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు అనేది తీసుకోవాలి. ఇన్ కేసు కనుక మీరు ఆర్టీసీలో వర్క్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకోవాలి. దానికి సంబంధించి ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనితో పాటుగా మీరు కంపల్సరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా 2 సెట్స్ జిరాక్స్ సెల్ఫ్ అటాస్టెడ్, ఓకేనా. అంటే మీరే సైన్ చేసినటువంటి సెల్ఫ్ అటాస్టెడ్ కాపీస్ 2 జిరాక్స్ సెట్లు అయితే మీ దగ్గర ఉండాలి. నేను చెప్పినటువంటి ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా 2 సెట్లు మీ దగ్గర ఉండాలి, మీ సెల్ఫ్ అటాస్టెడ్ కాపీతో ఉండాలి. అవి 2 సెట్లు, అదేవిధంగా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఇది మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు. దీనికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆ కామెంట్లో కూడా నేను క్లియర్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను, లేదనుకుంటే మరొక వీడియో చేస్తాను. టైం కూడా లేదు, 16వ తారీఖు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి ఇవాళ రేపు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీటిపైన కూడా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను, ఈ యొక్క డౌట్స్ అన్నీ కూడా, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాసినారో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే గుడ్ న్యూస్, తప్పకుండా అటెండ్ అవ్వండి. మీ ఇంటిమేషన్ స్లిప్లో డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.